నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ప్రపంచ పారా తైక్వాండో టోర్నీలో తెలంగాణకు స్వర్ణం, సత్తా చాటిన వరంగల్ యువకుడు గౌతమ్. రిజర్వేషన్ల కోసం మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమే, ఇది రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది, సుప్రీంకోర్టు కీలక తీర్పు. మరో హెడ్లైన్ చూడొచ్చు. పిల్లలతో చెలగాటమా, ప్రాణాలు పోతే గాని స్పందించరా, వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుందా, తనిఖీలు చేయవలసిన అధికారులు నిద్రపోతున్నారా, పాలకులు అధికారుల్లో నిర్లక్ష్యం తాండవిస్తున్నది, మీ పిల్లలకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా, మాగనూరు ఘటనపై నివేదికకు వారం కావాలా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే అన్నీ వస్తాయి, హాస్టల్ పిల్లల అస్వస్థతపై నిప్పులు చెరిగిన హైకోర్టు. హాస్టల్ పిల్లల అస్వస్థతపై నిప్పులు చెరిగిన హైకోర్టు. స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్నా పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకుని దావకాల పాలవుతుంటే ఎలా, వారంలో 3 సార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి. స్కూళ్లలో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకుని దావకాల పాలవుతుంటే ఎలా, వారంలో 3 సార్లు ఇలా జరిగిందంటే ఏమనుకోవాలి. అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. వివరాలు ఇవ్వడానికి వారం రోజులెందుకు, అధికారుల వద్ద సెల్ ఫోన్లు లేవా, ఏ యుగంలో ఉన్నాం మనం. పాలకులు అధికారుల పిల్లలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా, హైకోర్టు ఆగ్రహం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉన్నదని హైకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు అధికారులు కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ప్రాణాలు పోతే గాని రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా అని నిగ్గదీసింది. స్కూళ్లలో ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే పాలకులు అధికారుల్లో కదలిక ఎందుకు రావడం లేదు. పేదింటి పిల్లలు అన్నం దొరికితే చదువుకోవచ్చునని బడులకు వస్తారని తెలుసు కదా, ఎవరికి చెప్పుకోలేని ఆ పిల్లలు మీరు పెట్టే ఆహారం తిని వాంతులు విరేచనాలు చేసుకుని దావకాల పాలవుతుంటే ఎలా, పిల్లల ప్రాణాలు పోతే గాని రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం కురుకురేలు తిన్నామని మీరెట్లా చెప్పిండ్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థినీలు. విద్యార్థులపై సర్కార్ విష ప్రచారం, చిరుతిళ్ల వల్లే దారుణాలని నిందలు. మదనాపురం ఎస్సీ గురుకులంలో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య. కస్తూర్బా స్కూల్లో పూరీలు చేసిన విద్యార్థిని, వేడి నూనె మీద పడి గాయాలు. మరో హెడ్లైన్ చూడొచ్చు. బీఆర్ఎస్ గురుకుల బాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో కమిటీ, గురుకులాలు కేజీబీవీ స్కూళ్ల పరిశీలన, 30 నుంచి వచ్చే నెల 7 వరకు పర్యటన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రజల ఆందోళనకు తలొగ్గి నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న గ్రామస్తులు. సర్కార్పై గెలిచిన దిలావర్పూర్ రైతు, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు, పరిశ్రమను వ్యతిరేకించిన 4 గ్రామాలు, ఏడాది పోరాటం ఎట్టకేలకు విజయవంతం, పరిశ్రమను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటన, గ్రామాల ప్రతినిధులతో చర్చలు సఫలం, ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం, తలసాని శ్రీనివాస్ యాదవ్. పోలీసులు నిర్బంధం విధించినా నిరసన తెలుపుతున్నారని కేసులు పెట్టి వేధించిన, అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేసిన రైతులు ప్రజలు వెనక్కి తగ్గలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కదం తొక్కారు. 2 రోజుల పాటు ఉద్రిక్తంగా సాగిన పోరాటంలో చివరకు ప్రజలే గెలిచారు. ప్రజా ఉద్యమానికి దిగివచ్చిన ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే వ్యవసాయాన్ని నమ్ముకున్న మేము బతుకుడు కష్టమైతుంది, పరిశ్రమ చుట్టూ ఉన్న భూముల్లో ఏడాదికి 3 పంటలు వేసేటోళ్ళమని తెలియజేశారు. 2 నెలల్లో మళ్లీ వస్తా. బుధవారం గ్రేటర్ పరిధిలోని ఓ చెరువు వద్ద ఆక్రమణలపై స్థానికులతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ లో బఫర్ ఎఫ్టీఎల్ లెక్క తేల్చేదాకా చెరువులన్నింటిపై పర్యవేక్షణ అధికారం మాదే, సర్కార్కు తేల్చి చెప్పిన హైకోర్టు. గ్రేటర్లో హద్దుల నిర్ధారణకు 1 నెల రోజుల గడువు, డిసెంబర్ 30లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటి ఎఫ్టీఎల్ ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 30లోగా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రమంతటా హైడ్రా. మరో హెడ్లైన్ అయితే ఈరోజు మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనిపిస్తా ఉంది. మరి రాష్ట్రమంతటా కూడా హైడ్రా విస్తరించేటువంటి
పరిస్థితి నెలకొన్నట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. సంగారెడ్డిలో కూల్చివేతలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో కొనసాగుతున్నటువంటి నిర్మాణాల కూల్చివేత ఇక్కడ చిత్రంలో మనకు కనిపిస్తూ ఉంది. మరి జిల్లాలోనూ బుల్డోజర్ ఇక్కడ ఏ విధంగా ఉన్నదో మనకైతే ఇక్కడ చూడొచ్చు. ఆగస్టు 28 మహబూబ్ నగర్లోని ఆదర్శ నగర్లో అర్ధరాత్రి 75 ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఇవన్నీ దివ్యాంగులవే. ఇక సెప్టెంబర్ 5 తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా రామగుండంలో 3 ఫంక్షన్ హాళ్లకు నోటీసులు. అందులో బీఆర్ఎస్ నేత కార్పొరేటర్ పెంట రాజేష్ కు చెందినటువంటి సిరి ఫంక్షన్ హాల్ను కూల్చివేసినటువంటి అధికారులు. ఇక సెప్టెంబర్ 27 ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్ల కొలతలు వేస్తున్న రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర నిరసనతో అధికారుల బృందం వెనుదిరిగింది. అక్టోబర్ 5 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డుకు ఆనుకొని ఉన్న 2 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఇక సెప్టెంబర్ 25 సూర్యాపేటలోని సద్దుల చెరువు ఎఫ్టీఎల్లోని ఇండ్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సెప్టెంబర్ 20 మంచిర్యాల జిల్లా నస్పూర్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ నేత ఇల్లు కూల్చివేత. ఇక నవంబర్ 4 పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇక జిల్లాల్లోనూ మిషన్ కూల్చివేత. తొలుత మున్సిపాలిటీలో ఏర్పాటుకు సర్కార్ కసరత్తు, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు విస్తరణ. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రారంభమైన కూల్చివేతలు. పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటూ ఇప్పటికే హడావిడి. హైదరాబాద్ పేద మధ్యతరగతి గుండెల్లో అలజడి రేకెత్తించిన హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జిల్లాలకు విస్తరించనున్నదా? నగర బస్తీలపైకి దండెత్తిన బుల్డోజర్లు ఇక గ్రామీణ తెలంగాణలోని పేదల ఇండ్లపై పడనున్నాయా? రాష్ట్రమంతటా హైడ్రా వంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తున్నది. హైడ్రాను రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటనలో సూచించారు. పలువురు మంత్రులు సైతం జిల్లాలకు హైడ్రాను విస్తరిస్తామని ప్రకటనలు చేస్తూ వచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్రాంతంలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. మరో హెడ్లైన్ ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో చూడొచ్చు. రైతు మెడపై 4th సిటీ. పోలీస్ బలగాలతో రోడ్డు నిర్మాణ సర్వే పూర్తి. తమ భూములు ఇవ్వబోమంటున్న అన్నదాతలు. బాధిత రైతులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. భూమి ఎంత పోతుందో, ధర ఎంతిస్తారోనని బుగులు. సర్కార్ బలవంతంపై మండిపడుతున్న రైతులు. 450 ఎకరాల్లో 2000 మంది రైతుల భూముల సర్వే. ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన ప్రభుత్వానికి గుణపాఠం రావడం లేదు. 4th సిటీ రోడ్డు కోసం కందుకూరు మండలంలో పెద్ద ఎత్తున భూసేకరణకు ప్రభుత్వం తెరలేపింది. భూమిని నమ్ముకున్న బతుకులు తమవని, ఆ భూమిని లేకుంటే బతకడమే భారంగా మారుతుందంటున్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. పోలీస్ బలగాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అనేక నిర్బంధాల మధ్య సర్వే ప్రక్రియను పూర్తి చేసింది. తమను సంప్రదించకుండా, భూమి ఎంత పోతుందో, ఎంత ధర చెల్లిస్తుందో చెప్పకుండా ప్రభుత్వం ఏకపక్షంగా సర్వే చేయడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షిండే ఖేల్ ఖతం. మహా సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్. సియోల్ కళ కూలినట్టే. మూసీ ప్రక్షాళనకు సై, సుందరీకరణకు నై. నది వెంట ఆకాశ హార్మ్యాలకు అవకాశం లేనట్టే. 2012 బిల్డింగ్ రూల్స్ ప్రకారం బఫర్ ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలకు వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో చాంకై చున్ ఉపనది ప్రవహిస్తున్నట్టుగా మన హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తున్నది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని సియోల్ టూర్ కు పంపారు. చాంకై చూన్ చుట్టుపక్కల ఎన్నో ఆకాశ హార్మ్యాలు, వాటిలో పలు రెస్టారెంట్లు వచ్చినాయి. అవన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, త్రిబుల్ విధానంలో వచ్చిన ప్రాజెక్టులు. హైదరాబాద్లో మూసీ పరిసర ప్రాంతాలను కూడా అలా తయారు చేస్తే ప్రపంచంలోనే గుర్తింపు వస్తుంది. దక్షిణ కొరియాలో పర్యటన సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరికొందరు రాష్ట్ర మంత్రులు సియోల్లో చాంకై చున్ ఉపనది పక్కన నిలబడి మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రణాళికలు వెల్లడించిన తీరిది. మూసీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం మాకు అట్లాగే చెప్పింది. అవసరం మేరకు ఇండ్లు తొలగిస్తానన్నది. వారికి ఇండ్ల నిర్మాణం ప్యాకేజ్ ఇస్తానన్నది. ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు. కరెంటోళ్ల కాసుల దందా. విద్యుత్ శాఖలో పైసలు లేనిదే పని కాదు. లంచాల మత్తులో ఇంజనీర్లు, ఏసీబీ వరుస దాడులు.
ఇప్పటికే 10 మందికి పైగా రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత, లక్షల్లో జీతాలున్న లక్షణంగా ముడుపులు. విద్యుత్ శాఖలో అవినీతి తారస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పని కావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజనీర్లు, సిబ్బంది, వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు.